మాట. ఇంకా తర్వాత ఇక్కడ క్షీరము అభిషేకం చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి గంగాజలంతో చక్కగా అభిషేకం చేసుకుంటున్నాను. ఇంకా మంత్రాలు చదువుకుంటూ మనకు వచ్చిన మంత్రాలు చదువుకోవచ్చు, లేదంటే శ్రీమాత్రే నమః అని చదువుకోవచ్చు, లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమో నమః అని చదువుకోవచ్చు. ఇంకా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అనే మంత్రాన్ని చదువుకోవచ్చు. ఇంకా మనకి ఎట్లా వస్తే అలాగా శ్రద్ధా భక్తితో మనం ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహం లేకపోతే చక్కగా ఫోటోకి పూలు పెట్టి ఇంకా మనము అష్టోత్తర నామావళి కూడా చదువుకోవచ్చు అనమాట. ఒకసారి దీపాన్ని దర్శనం చేసి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మనకి గంధంతో బొట్టు పెడుతూ అమ్మ శ్రీ మహాలక్ష్మి నమో నమః గంధం ధారయామి అని, తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటూ కుంకుమ లేపనం ధారయామి అని ఇలాగ కుంకుమ బొట్టు ఇలాగ గంధం బొట్టు పెట్టిన తర్వాత ఇంకా ఏవైతే ఆభరణాలు వేసుకుంటాం కదా మనము మామూలుగా ఇంట్లో ఏమైనా ఆభరణాలు అమ్మవారికి ఉంటే వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా ఎప్పుడు ముత్యాల హారం అండి, మంచి ముత్యాలతో ఇంకా అమ్మవారికి ఆ హారాన్ని అయితే తయారు చేసుకున్నాను. తర్వాత ఒక శ్రీచక్రంతో ఉన్న రూపు ఉంటుంది. ఇంకా వీటిని అయితే నేను చక్కగా ఆభరణాలు వేస్తానన్నమాట. ఇంక ఇలా